అది వందనములు, స్తుతులు, స్తోత్రములు. భయాల్లో ప్రభా, ఇబ్బందుల్లో ప్రభా కూరుకుపోయి ఉన్నప్పుడు, తండ్రి నా దేవ అనగానే పలికిన మా దేవ మీకే వేలాది వందనములు. నా కుమారుడా నువ్వు ఒంటరివైనా గానీ ప్రభా, నీ వెనక నేనున్నాను, నీ ముందు నేనున్నానని ముందుకు నడిపించిన దేవ మీకే వేలాది వందనములు తండ్రి. ఇదిగో నా తండ్రి, నాకంటే ముందుగా ముందుగా మీరు స్తుతింపబడాలి. తర్వాత పాస్టర్ అమ్మ గారిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించడానికి వచ్చిన సంఘస్థులను, నా శ్రేయోభిలాషులను తండ్రి, నా బంధువులను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి తండ్రి. ఈ ప్రార్థన ఈ కూటము తండ్రి, ఈ పుట్టినరోజు వేడుక ఎంత విజయవంతంగా జరుగుతుందని ఊహించలేకపోయాను కానీ ఊహనకందని ప్రేమ మీ ప్రేమ తండ్రి, వెలకట్టలేని ప్రేమ మా పైన ఎప్పుడూ నిరంతరం చూపిస్తూనే ఉన్నావు తండ్రి. మీకే వేలాది వందనములు తండ్రి. ఎంతవరకు మా యందు దయించి తండ్రి, చీకటి శక్తులను పాలదోసి తండ్రి, ఈ స్థలంలో మీరుండి క్రమంగా ఘనముగా జరిగించుకుని మీరే మహిమ పొందారు. ఇక ముందు కూడా జరగబోయే ఈ కార్యక్రమంలో ఈ స్తుతి పాటల్లో తండ్రి మీరే మహిమ పొందమని తండ్రి, త్వరలో రానైనా మా ప్రియ పరలోక తండ్రి అయిన యేసుక్రీస్తు వారు ప్రేమైన నామంలో అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరు కూర్చుందామండి. ముందుకు జరగడమ్మా. మేరీ అమ్మ కొద్ది ముందుకు జరగండి. సుభాష్ ముందుకు జరగండి. విజయ్ కుమార్ ముందుకు జరగండి. అలా పాపం ఎలకాల కూర్చుంటే ఆ ప్లేస్లో అయితే పాపం వాళ్ళకి. మీరందరూ వచ్చారు, చాలా సంతోషం. వాట్సాప్లో కూడా పెట్టాను, మీకు చూసారా లేదో? చూసారా? దేవుని స్తోత్రం. చూసిన వారికి వందనాలే, చూడని వారికి కూడా వందనాలే. కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. చాలా మంచిది. ఇప్పటికీ 100 మంది ప్రార్థన చేశారు. 102 మంది ఈ రోజుకి ప్రార్థన చేశారు. ఇంకా చాలామంది ఉన్నారు, నేను చూస్తున్నాను. ఎవరికి వాళ్ళంటే నాకు అప్పుడప్పుడు కాపాడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అంతే. పాపం అమాస్కోసారి పునాస్కోసారి కనపడుతున్నారు కదా కొంతమంది, వాళ్ళకి ఇస్తే తప్పు. ఎందుకంటే ఎందుకు మానేస్తున్నారు? ఈయన ప్రార్థన ఇచ్చేస్తాడని మానేస్తున్నారు, తలుకు పెడుతున్నారు, ఇచ్చేస్తున్నాను అంతే. అయితే ఏం లేదు, మా చిన్నమ్మ ఎలా వచ్చింది ఎందుకు ఇచ్చేసాను అంతే. మరి ఏం చేస్తాం, తప్పదు కదా. మరి ఈరోజు ఆరికరేవల్లో జీడిఎం సంఘాల్లో అనేక ప్రాంతాల్లో దేవునికి పరిచయం చేస్తూ ఆరికరేవలో పెద్ద సంఘాన్ని కాస్తూ, కొవ్వూరులో కూడా మరి ఒక సంఘాన్ని నడిపిస్తూ అనేక గ్రామాల్లో దేవునికి స్వార్థ అందిస్తున్న అబ్బాయిలు. అక్కడ ఏంటబ్బాయి మీటింగ్ పెట్టారు? కారా? అది కూడా వస్తుందా? ఏ సెల్ పెట్టారేమో అనుకుంటున్నాను నేను. సరే, మరి ఆయా ప్రాంతాల్లో మరి జీడిఎం సంఘాల్లో బలముగా వాడబడుతున్న దేవునికి దాసులు మీకు బాగా తెలుసు. వారు మన మధ్యకి చాలాసార్లు వచ్చారు. ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు కాబట్టి వారి వాక్యాన్ని అందిస్తారు, జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను. అమ్మా ముందుకు వచ్చేస్తారా? రారా? ఆమె కడపటి వారమే తప్ప మొదటి వారం కాదేమో. మరి ఏం చేస్తాం? ఈ రాత్రికాల సమయంలో ఈ మంచి సమయాన్ని ఇచ్చినటువంటి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. అలాగే ప్రేమించి పిలిచి సమయం ఇచ్చిన దేవుని సేవకులు, మన ప్రియులు దేవుని దాసుల ఆనందరావు గారికి, సంఘ ప్రియులందరికీ రాత్రి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నామండి. చక్కని కార్యక్రమాలు చేస్తూ దేవుని ఎంతగానో మహింపరుస్తున్న దేవుని దాసులను బట్టి స్తోత్రాలు ప్రభువుకి. ఈ సమయాన్ని బట్టి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలకిందాం. అయ్యగారు సందర్భాన్ని చెప్పకపోయినా నేను ప్రభు నడిపింపుని బట్టి కొన్ని మాటలు మీకు తెలియజేస్తానండి. నేను కూడా అడగలేదు, అయ్యగారు కూడా సందర్భం ఏంటని చెప్పలేదు. పర్లేదండి. ప్రభు గురించి ఉదయం చెప్పారా? మత్తయి సువార్త 11వ అధ్యాయం దయచేసి కొన్ని మాటలు మనం
ఆలకిందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఈ రాత్రి ప్రభు యొక్క ఆయన ఔన్నత్యం, ఆయన తగ్గింపు జీవితం, ఆయన త్యాగపూరితమైన జీవితం, ఆయన గొప్ప జీవితం ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 11వ అధ్యాయం 29వ వచనం నేను చదువుతున్నానండి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నది. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ యొక్క మద్దూరు గ్రామంలో మీ స్వరక్తం చేత సంపాదించిన మీ జీవం కలిగిన సంఘమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసుడైన మా ప్రియులు ఆనందరావు గారిని, వారి కుటుంబాన్ని మీ సేవ కొరకే ప్రత్యేకపరిచి మీ దాసుని విరివిగా ఈ గ్రామంలో పలు చోట్ల మీరు ఎంతగానో మీరు ఉపయోగించుకుంటున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం మా తండ్రి. మా దేవా, మీ దాసుని మీరు అన్ని విధాలుగా మీరు ఆదుకోండి. మీ కొరకు నాయన, మరి నాయన మీ సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి నాయన అనేక మందికి మాదిరికరంగా మరి నాయన సంఘంలో నిలబడి పనిచేస్తూ ఉండగా కృప చూపమని, నీ దాసుడికి ఆయురారోగ్యాలు దయచేయమని, సోదరుని కూడా మీరు దీవించమని, ఈ రాత్రి వచ్చిన మా ప్రియులందరినీ కూడా పేరు పేరు చెప్పిన మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క మనసును గురించి ఆయన తెలియజేస్తున్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని చెప్తున్నాడు అన్నమాట కదండి. యేసు ప్రభు వారు ఆయన సాత్వికం కలిగినటువంటి వాడు కదండి. ఆ సాత్వికం అంటే మరి ఆయన నిందించిన వారు లోకంలో, ఆయన్ని కొట్టిన వారు, ఆయన వేధించిన వారు, ఆయన తృణీకరించిన వారు, ఆయన్ని చెంపలో పెరికివేసిన వారు, పిడుగుద్దులు గుద్దిన వారు అనేక మంది ఉన్నారు ఆనాడు. కానీ ఆయన వారిని ఏమాత్రం కూడా దూషించలేదు, బదులు దూషించలేదని దేవుని వాక్యంలో రాయబడింది అన్నమాట. అది ఆయన సాత్వికం. అందుచేతనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని రాయబడిందండి కదండి. యేసుక్రీస్తు వారు చాలా సాత్వికం కలిగినటువంటి వారు. ఆయన కోపించినవాడు కాదు, ఆయన దూషించినవాడు కాదు. ఆయన సాత్వికం కలిగిన వాడు మాత్రమే కాదు, దీన మనసు కలిగిన వాడు అని రాయబడిందండి. ఆయన ఎంత దీనుడో, ఆయన దీనత్వాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన చాలా దీనుడిగా ఈ లోకంలో ఆయన జీవించాడు. వాస్తవానికి ఆయన ఎవరండి? ఆయన దేవుడు కదండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఈయన సర్వాధికారము కలిగిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడు అని రాయబడిందండి కదండి. ఈయన ఎవరో? సర్వాధికారము కలిగిన దేవుడు. అంటే ఆయనకి లేని అధికారం అంటూ ఏది కూడా లేదు ప్రియులారా కదండి. ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు 11వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనంలో అనేక మంది రోగుల్ని ఆయన బాగు చేశాడు. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, చనిపోయిన వారు చిముటివారు వినికిడి పొందుతున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారని రాయబడి ఉందండి. అంటే యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన అధికారాలు ఆయన కలిగిన వాడిగా మనం చూస్తున్నామండి. అంటే రోగుల్ని ఆయన మాట ద్వారా ఏం చేశాడండి? బాగు చేశాడు, స్వస్థపరిచాడు కదండి. ఆ రోగం పొమ్మని చెప్పగానే రోగం పోయింది ప్రియులారా కదండి. రోగం ఏం చేసింది? దేవునికి లోబడింది ప్రియులారా. 38 సంవత్సరాలు
ఆ కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి రోగిని లేచి నీ పరుపెత్తుకుని నడవమంటే ఆ క్షణంలోనే ఆ 38 సంవత్సరాలు ఉన్నటువంటి రోగం ఆ క్షణంలోనే మరి బాగుపడినట్టుగా మనం చూస్తున్నాం కదండి. పక్షవాయువు రోగం కలిగిన వారిని ఆ 4 మనుషుల చేత మోసుకుని రాబడి ప్రభువు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు లేచి నీ పరుపెత్తుకుని నడవమని చెప్తే ఆ రోగం కూడా ఏమైపోయిందండి, బాగైపోయింది. కుంటివారిని బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు. అంటే రోగం మీద ఆయనకి ఏముందండి, అధికారం ఉంది ప్రియులారా. మాత్రమే కాదు, ఆయన మరి మరణం మీద కూడా అధికారం కలిగిన వాడు కదండి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు 3 వ్యక్తుల్ని మరణించినటువంటి వారిని లేపాడు ప్రియులారా. లాజరుని లేపాడు. మాత్రమే కాదు, యాయీరు కుమార్తెని లేపాడు ప్రియులారా. అలాగా 3 వ్యక్తులను ఆయన లేపాడు. ఆయన స్వరం వినగానే లెమ్మనగానే కదండి ఆ చనిపోయిన వారు ఏమైపోయారు, లేచారు ప్రియులారా. లాజరు బయటికి రమ్మనగానే 4 దినాలు అయిపోయింది లాజరు చనిపోయి, సమాధి చేయబడ్డాడు. 4 దినాలకి వాస్తవానికి శరీరం అంతా కూడా మారిపోవాలి కదండి. సమాధి చేయబడినటువంటి లాజరు ప్రేత వస్త్రాలు ధరించుకున్నవాడై ఆయన బయటకు వచ్చాడు ప్రియులారు సమాధిలో నుండి కదండి. అంటే ఆయనకి మరణం మీద కూడా ఏముందండి, అధికారం ఉంది మన ప్రభువుకి. ఆయన రోగం మీద అధికారం, రోగాల మీద అధికారం ఉంది. రెండోది మరణం మీద కూడా అధికారం ఉంది. మాత్రమేనా, వాతావరణం మీద కూడా అధికారం ఉంది కదండి. సముద్రం మీద శిష్యులు ప్రయాణం చేస్తుంటుండగా, యేసుప్రభు వారు సముద్రం మీద ప్రయాణం చేస్తుంటుండగా గొప్ప తుఫాన్ రేగింది ప్రియులారా. యేసుప్రభు వారు ఆయన పండుకుని నిద్రపోతున్నాడు. ఆ తుఫానికి శిష్యులు చాలా భయపడిపోయారు. ప్రభువాని మేము నశించిపోతున్నాం, మరి మమ్మల్ని రక్షించు అని అడిగినప్పుడు ఆయన లేచి సముద్రాన్ని ఏం చేశాడండి, గాలిని సముద్రాన్ని ఆయన నిమ్మళపరిచాడు ప్రియులారా. అంటే వాతావరణం ఏమైపోయింది, ఆయనకు లోబడిపోయింది. అంటే సముద్రం మీద, ఆయన గాలి మీద, వాతావరణం మీద ఆయన అధికారం కలిగినటువంటి వాడు అనే సంగతిని మనం గమనిస్తున్నాం. అంచేతనే 9:29 రోమిలకు రాసిన పత్రిక 9:5లో ఆ మాట చెప్పాడు, ఇందాక నేను చదివిందే. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు అనే మాట మనం చూస్తున్నాం. అంటే రోగాల మీద అధికారం, ఆయన మరి మరణం మీద అధికారం కదండి. ఆయన చనిపోయిన వారిని కూడా ఆయన తిరిగి లేపాడు. మాత్రమే కాకుండా మరి దురాత్మల మీద కూడా ఆయన అధికారం కలిగిన వాడు. లోకాసు వార్త 8వ అధ్యాయంలో, మార్క్సు వార్త 5వ అధ్యాయంలో శానా దెయ్యం పట్టినటువంటి ఆ రోగిని ఆయన ఏం చేశాడండి, విడుదల చేశాడు ప్రియులారా. విడిచి పొమ్మనగానే ఆ దెయ్యాలు వాళ్ళలో నుంచి ఏమైపోయినాయండి, విడిచి వెళ్ళిపోయి ప్రియులారా. అంటే సాతాను శక్తుల మీద కూడా ప్రభువుకి ఏముంది, అధికారం ఉంది ప్రియులారా. మన ప్రభు ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అని దేవుడు, ఎంత ఉన్నతమైన దేవుడు. ఆ దేవుడిని మనం కలిగి ఉండటం ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. 144 కీర్తనలు ఏం చెప్పాడంటే, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని చెప్పాడు అనమాట. ఆయన్ని కలిగి ఉంటుంది ధన్యత ప్రియులారా. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. అంచేతనే ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడండి, అటువంటి దేవుడు ఏ మనసు కలిగి ఉన్నాడంటే దీన మనసు కలిగిన వాడు. ఆయన ఎవరో, ఆయన దేవుడు ప్రియులారా. యోహాను మొదటి పత్రిక చూడండి 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే 5:20లో మనము 3వ లైన్ నుంచి నేను చదువుతున్నాను. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమై ఉన్నాడు అని చెప్పాడు ప్రియులారా. ఆయనే నిజమైన దేవుడు అని చెప్తున్నాడు. అంటే నిజముగానే దేవుళ్ళు ఈ లోకంలో ఉన్నారని ఈ మాటను బట్టి ఏమవుతుందండి, అర్థమవుతుంది. ఇక్కడ యోహాను చెప్తున్నాడు, ఆయనే నిజమైన దేవుడు ప్రియులారా. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడని పౌలు చెప్పాడు. ఇక్కడ యోహాను ఏం చెప్తున్నాడంటే ఆయన నిజమైన దేవుడు, నిజమైన దేవుడు.
తీతుకు రాసిన పత్రిక చూడండి ఒక మాట. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మన ప్రభువు ఆయన ఎటువంటి వాడో దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే మనము 13వ వచనం, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని మాట్లాడుతున్నాడు. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు, ఆయన నిజమైన దేవుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన మహాదేవుడు అని చెప్తున్నాడు ప్రియులారా. యేసు ప్రభువారు ఆయన సామాన్యమైన వాడు కాదు ప్రియులారా. ఈ లోకంలో ఆయన ఒక సామాన్యమైన ఒక ప్రవక్తగా చూసేవారు ఉన్నారు, సామాన్యమైన అందరిలాంటి ఒక వ్యక్తిగా చూసేవారు ఉన్నారు. కానీ ఆయన ఆ సర్వాధికారము కలిగిన దేవుడు. అంచేతనే ఆయన అటువంటి దేవుడు ఏ మనసు కలిగి ఉన్నాడండి? దీన మనసు కలిగి ఉన్నాడు అని చెప్పాడు. దీనుడంటే ఆయన అన్ని విధాలుగా ఆయన తగ్గించుకున్నాడు, సాత్వికం కలిగి ఆయన జీవించాడు, ఆయన దీనత్వాన్ని కలిగి ఆయన జీవించాడు ప్రియులారా. ఆయన దీన మనసు కలిగిన వాడు అనే సంగతిని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. రెండవ చూడండి ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమనించుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునేను అనే మాట మనం చూస్తాం. అంటే దాసుని మనసు కలిగిన వాడిగా మనం చూస్తున్నాం, రిక్తుని మనసు కలిగిన వాడిగా మనం చూస్తున్నాం. ఒకటే ఆయన దీన మనసు కలిగిన వాడు, రెండవది ఆయన దాసుని మనసు కలిగిన వాడిగా ఆయన ఈ లోకంలో యజమానుడిగా ఆయన జీవించలేదు. రెండవది ఎలా జీవించాడండి? ఆయన రిక్తుడైన మనస్సు కలిగిన వాడు. అంటే ఆయన సమస్తాన్ని కూడా కోల్పోయిన వాడిగా, సమస్తాన్ని విడిచిపెట్టిన వాడిగా మనం చూస్తున్నామండి. అది మనం నయోమి గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆ దేవుడు నన్ను ఏం చేశాడు? రిక్తురాలుగా చేశాడు. అంటే ఆవిడ సమస్తము కూడా కోల్పోయినప్పుడు ఆ మాట అంటుంది. యేసు ప్రభువారు కూడా ఆయన ఈ లోకంలో ఎలాగ జీవించాడంటే రిక్తుడిగానే జీవించాడు ప్రియులారా. ఆయన మరి పుట్టినప్పుడు ఆయన పరుండబెట్టడానికి స్థలం లేక ఎక్కడ పరుండబెట్టారండి? ఆయన పశువుల దొడ్డిలో పరుండబెట్టారు ప్రియులారా కదండి. ఆయన నివసించడానికి కూడా నివాసం లేదు ఆయనకి ప్రియులారా కదండి. ఆయన ఏం చెప్పాడు? మన నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకైనను ఆ స్థలం లేదు అని చెప్పాడు ప్రియులారా కదండి. యేసు ప్రభువారు ఆయన రిక్తుడిగా ఈ లోకంలో ఆయన జీవించిన ఒకనొక సందర్భంలో గవర్నమెంట్కి పన్ను కట్టాలి కదండి. ఆ పన్ను కట్టవలసిన సమయంలో ఆ పన్ను కట్టడానికి కూడా డబ్బులు లేక పేతురుతో అన్నాడు, పేతురు నీ గేలం పట్టుకుని నువ్వు గేలం వెయ్యి, ఒక షెకేలు, ఒక చేప పడుతుంది, అందులో షెకేలు ఉంటుంది, అది అమ్మి నీకు నాకు పన్ను కట్టమని చెప్పాడు. అంటే పన్ను కట్టడానికి కూడా ఆయన దగ్గర ఏమి లేవండి, డబ్బులు లేవు. అంటే యేసు ప్రభువారు దేవుడై ఉండి ఈ లోకంలో ఆయన రిక్తుడిగా జీవించవలసి వచ్చింది అనే మాట మనం చూస్తున్నాం. మాత్రమే కాదు, ఆయన మరి చనిపోయినప్పుడు కూడా ఆయన సొంత సమాధి కూడా లేదు ప్రియులారు. అరమతే ఆ సమాధిలో ఆయన శవపేటికని పెట్టారు ప్రియులారు. అంటే ఎంత రిక్తుడిగా ఆయన జీవించాడో దేవుడై ఉండి కదండి, సర్వాధికారం కలిగిన దేవుడై ఉండి కదండి. కొలసీలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం కదండి. మనం 16వ వచనం నుంచి, మొదటి అధ్యాయం 16వ వచనం నుంచి, ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయన అన్నీ కూడా కలగజేసిన వాడే ఆయన ప్రియులారా, అన్నీ కూడా కలగజేసిన వాడే. మనం కొలసీలకు రాసిన పత్రిక చూద్దాం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మనం 16వ వచనం నుంచి, ఎలాగనగా ఆకాశమందున్న ఉన్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా
ఆయన బట్టి సృజింపబడును. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని చెప్తున్నాడు ప్రియులారా. కదండి, మన దేవుడు, మన ప్రభు ఎంత గొప్ప దేవుడో ఆయన చెప్తున్నాడు ప్రియులారా. ఆయన రాజ్యం మీద అధికారాలు కలిగిన వాడు, ఈ లోకంలో ఉన్న రాజ్యాలకి అధికారం ఇచ్చేవాడు ఆయనే. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు ప్రియులారా. ఆయన మాట చేతే సమస్తాన్ని సృష్టించిన ఆ దేవుడు మానవునిగా రిక్తుడిగా ఈ లోకానికి రావడానికి కారణము మనం గమనించినట్లయితే, రిక్తుడిగా జీవించడానికి కారణాన్ని తర్వాత మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన రిక్తుడిగా ఈ లోకంలో ఆయన జీవించాడు, నీ కొరకు నా కొరకు ప్రియులారా. మాత్రమే కాదు, ఆయన రిక్తుని మనస్సు కలిగిన వాడు అనే మాట మనం చూస్తున్నాం కదండి. రిక్తుని మనస్సు మాత్రమే కదా, దీన మనస్సు కలిగిన వాడు అనే మాట చూసాం. మూడోది, ఆయన ఏం చేశాడండి, దాసుని మనస్సు అని మనం చెప్పాడు. ఇక్కడ దాసుడు అంటే యజమాని యొక్క చిత్తానుసారంగా నడిచేవాడు. యజమానుడు ఎలా చెప్తే అలాగా నడిచేవాడే. అతని చిత్తమేముండదు, అతని యొక్క ఇష్టమేముండదు. దాసుని యొక్క ఇష్ట ప్రకారంగా నడవటానికి అతని జీవితం అతని చేతిలో ఉండదు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తండ్రి చిత్తానుసారంగానే ఈ లోకంలో ఆయన జీవించాడు ప్రియులారా. దాసునిగా జీవించడం అంటే ఆయన మరి లోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులు పాదాలకు కూడా కడిగాడు. నడుము తుమ్మాలు కట్టుకుని పళ్ళెను నీళ్లు పోసుకుని కదండి, శిష్యులు ప్రతి శిష్యుని దగ్గరికి వెళ్ళి వారి పాదాలకు కూడా ఆయన కడిగిన వాడిగా మనం చూస్తున్నాం ప్రియులారా. అంచేతనే మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం అనుకుంటా ఏం చెప్పాడంటే, ఆ మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను అని రాయబడి ఉందండి ప్రియులారా. కదండి, మన ప్రభు ఎంత గొప్ప దేవుడు. ఆయన ఈ లోకానికి రావటానికి కారణం ఏంటంటే ఆయన ప్రాణాన్ని మన కొరకు సమర్పించడానికి లోకంలో ఆయన ఉద్భవించాడు అనే సంగతిని మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఒకటి, మనం మూడవదిగా మనం గమనించినట్లయితే ఆయన ఎటువంటి మనస్సు కలిగిన వాడండి, రిక్తుని మనస్సు కలిగినటువంటి వాడు. మనము మార్కు సువార్త 10:45లో మనం చూసినట్లయితే ఆయన తగ్గింపు జీవితం ప్రియులారా. ఆయన తగ్గింపు కదండి, ఆయన తగ్గింపు జీవితాన్ని ఆయన కలిగిన వాడుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కదండి, మరి సాతానుడు ఎటువంటి మనసు కలిగిన వాడండి, ఆడి మనసు ఎటువంటిది, ఆడు హెచ్చించుకునే మనసు కలిగిన వాడు. ఉజ్జియా మనసు ఎటువంటిదండి, గర్వించే మనసు కలిగిన వాడు. ఉజ్జియా గర్వించే మనసు కలిగిన వాడు. సాతానుడు ఎటువంటి వాడు, ఆడు హెచ్చించుకునే మనసు కలిగినటువంటి వాడు. ఒక మాట మనం చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం, దయచేసి కొన్ని మాటలు మనం గమనిద్దాం. యెషయా గ్రంథం దయచేసి 14వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి నేను చదువుతాను. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను అంటున్నాడు, నేను ఆకాశమునకు ఎక్కేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును. కదా, నీవు మనస్సులో అనుకుంటివి కదండి. వాడు ఎటువంటి మనస్సు కలిగిన వాడండి, హెచ్చింపు మనస్సు కలిగిన వాడు ప్రియులారా. అంచేతనే ఇక్కడ వాడి గురించి ఏమని రాయబడి ఉందండి, మనం గమనించినట్లయితే 15వ వచనం కదండి, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోసివేయబడితివి అని చెప్పాడు ప్రియులారా. వాడు ఎంత హెచ్చించుకున్నాడో దేవుడు అతన్ని అంత తగ్గిస్తున్నాడు. ప్రభు ఎటువంటి వాడండి, ఆయన సృష్టికర్త అయిన దేవుడై ఉండి ఆయన తగ్గింపు మనస్సు కలిగిన వాడు కదండి. ఎంత తగ్గించుకున్నాడో ప్రియులారా. అంచేతనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమన్నాడంటే, అన్ని నామాల కంటే పైనామముగా తండ్రి ఆయన్ని ఏం చేశాడండి, ఆయన నామాన్ని హెచ్చించాడు ప్రియులారా. ఆయన నామాన్ని హెచ్చించాడు. కాబట్టి యేసు క్రీస్తు వారు ఆయన ఎటువంటి వారంటే
తగ్గింపు మనసు కలిగినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట మనం చూద్దాం, చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఇందాక చదివిందే. చాలండి. మనుషుల పోలికగా పుట్టి అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. ఆయన మనుషుని పోలికగా పుట్టాడు ప్రియులారా. ఆయన ఎవరో దేవుడు, ఆయన దేవునితో సమానుడు, దేవాది దేవుడు, మహాదేవుడు, నిజమైన దేవుడు, నిత్య జీవం కలిగిన వాడు. అటువంటి దేవుడు ఒక మానవుడిగా ఈ లోకంలో మానవుడైన మనసు, మనుషుడైన మనసు కలిగినటువంటి వాడుగా మన ప్రభువుని మనం చూస్తాం. ఎందుకు మనుషుడయ్యాడు? దేవుడు మానవుడు ఎందుకు అవ్వాల్సి వచ్చింది అని మనం గమనించినట్లయితే, ఈ లోకంలో మానవుడు తను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడ్డావు కదండి. తనకున్న దానికంటే హెచ్చించుకోవటానికి మానవుడు ఇష్టపడతాడు. కానీ మన ప్రభు ఎందుకు తగ్గించుకున్నాడో, దేవుడు మానవుడిగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే, పిల్లరా, మానవ మాతృలైన మనము ఎటువంటి వారమండి? మనము పాపాత్ములం కదండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని రోమా 3:23లో చెప్పాడు ప్రియులారా. మానవులు పాపాత్ములు. మానవుల యొక్క పాపంతో మానవుడు చనిపోతే మానవుడు వెళ్ళే స్థలము ఎటువంటి స్థలం అండి? అగ్నిగుండం. ప్రకటన గ్రంథం 21:8లో చెప్పాడు, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం అని ఆయన చెప్తున్నాడు ప్రియులారా. మానవుడు పాపంలో పుట్టినవాడు, పాపంలో జీవించినవాడు, పాపంలోనే చనిపోతే మానవుడు వెళ్ళే స్థలం అగ్నిగుండం. యుగయుగాలు తగలబడే ఆ చోటుకి, ఆ స్థలానికి మానవుడు వెళ్ళిపోవాలి ప్రియులారా. అటువంటి మానవుడిని రక్షించడానికి ఏ దేవుడైతే ఈ మానవుడిని సృష్టించాడో, ఏ దేవుడైతే ఈ మానవుడిని కలుగజేశాడో, సృష్టించాడో, ఆయన జీవాత్మనుదాడో, ఏ దేవుడైతే ఈ మానవుడిని పోషిస్తున్నాడో, ఆ మానవుడిని రక్షించడానికి దేవుడే మానవ రూపిగా రావాల్సి వచ్చింది. కారణం ఏంటంటే, ఆయన మానవ రూపిగా రాకపోతే, నిరాకారుడిగా ఉండిపోతే మన పాపాల విమోచన లేవు ప్రియులారా. మానవుని పాపాల నుంచి విమోచన పొందాలంటే రక్తం కావాలి. అంచేతనే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆయన రక్తం మాత్రమే మానవులకి పాప విమోచన ఉంది. కాబట్టి ఆయన రక్తం కావాలంటే శరీరం ధరించుకోవాలి, రక్తమాంసంలో పాలివాడవ్వాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 2:14 ఏం చెప్పాడంటే, ఆ పిల్లలు రక్తమాంసం గలవారే ఎందున, అలాగే ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలమంతా ఈ మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలు. ఆయన కూడా మనం ఎలాగైతే రక్తమాంసాలు కలిగి ఉన్నామో, ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడై ఈ లోకంలో ఉద్భవించాడు ప్రియులారా కదండి. ఆయన మన పాప పరిహారం కొరకై, మన అపరాధాల కొరకై, మన పాపాల కొరకై ఆయన తను తాను అప్పగించుకున్నాడు ప్రియులారా. అంచేతనే తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనది అని రాయబడింది. పాపులైన మానవుని రక్షించడానికి ఆ దేవుడే తను తాను తగ్గించుకుని మానవుడిగా ఈ లోకంలో ఉద్భవించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించి మనందరి పాప పరిహారం కొరకై తను తాను సమర్పించుకున్నారు పిల్లలు కదండి. మానవుడు చేతులతో చేసిన పాపాల కొరకై ఆయన చేతిలో మేకులు కొట్టబడ్డాయి. మానవుడు త్రోవలు చెడిపోయింటుండగా, మానవుడికి చెడిపోయిన త్రోవలకు బదులుగా, చెడు త్రోవ నడిచినటువంటి పాదాలకు బదులుగా ఆయన పాదాల్లో మేకు కొట్టబడింది. మానవ హృదయం కూడా చెడిపోయింది కదండి. ఇర్మియా అన్నాడు కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదే అని చెప్పాడు ప్రియులారా. ఆ హృదయానికి బదులుగా యేసు ప్రభువారి హృదయంలో బల్లెపోటు పొడవబడింది ప్రియులారా. మానవుల తలంపులు కూడా చెడిపోని ప్రియులారా. మానవ తలకు బదులుగా ఆయన తల మీద ముండ్ల కిరీటం ధరింపజేశారు. ఆయన
ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు అనుభవించారు, అవమానాలు పొందారు, నిందలు పొందారు. సర్వ మానవుల పాప పరిహారం కొరకాయ ఆయన తను తాను అప్పగించుకున్నారు. శిలువ రక్తమంతా కూడా కార్చారు. రక్తమే ప్రాణం కనుక ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన సమాధిలో ఉండిపోతే రాత్రి కల సమయం మాటలు చెప్పుకోవటం వ్యర్థం. ఎంతోమంది ఈ లోకంలో పుట్టిన వారు ఉన్నారు, జీవించిన వారు ఉన్నారు. వారు చనిపోయిన తర్వాత వారి యొక్క శరీరాలు సమాధిలోనే ఏమైపోయినాయండి? శిథిలమైపోయి కుళ్ళిపోని, కొంతమంది శరీరాలు బూడిదైపోయి వారు తిరిగి లేవలేకపోయారు, సజీవులు అవ్వలేకపోయారు. యేసుక్రీస్తు వారు దేవుడు కాబట్టి ఆయన మరణం మీద అధికారం ఉంది కాబట్టి అంచేతను ఏమన్నాడు? నా ప్రాణం పెట్టుటకు అది మళ్ళా తిరిగి తీసుకోవటానికి నాకు అధికారము నేను కలవాడను అని ఆయన చెప్పాడు. ప్రియులారా, ఆయన తిరిగి 3వ దినాన్ని తిరిగి లేచారు. 40 దినాలు ఆత్మరూపుగా అనేక మందికి ఆయన కనిపించారు. ప్రియులారా, సజీవుడిగా కనిపించారు, ఆత్మరూపుగా కనిపించారు. ప్రియులారా, 11 మార్లు అనేక మంది కనిపించి ఆయన ఆరోహణమైపోయారు. ప్రియులారా, ఈ లోకంలో మానవుని యొక్క జీవితం ఆయన ఎలా జీవించాలో ఆయన మానవునికి జీవించి చూపించాడు. అన్ని విషయాల్లో ఆయన మాదిరి ఉంచిపోయాను అని ఎబ్రిల్కి రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. అన్ని విషయాల్లో కూడా ఆయన మాదిరిగా ఉంచిపోయాడు. మానవుడు ఎలా దీనత్వాన్ని కలిగి జీవించాలో, ఎలాగా తగ్గింపు కలిగి జీవించాలో కదా, ఎంత మరి అన్నీ ఉన్నా ఏమీ లేని వారికి ఎలా జీవించాలో, ఆయన మరి దూషించే వారిని బదులు దూషించకుండా ఎలా జీవించాలో ఆయన చూపించి ఈ లోకంలో మాదిరి ఉంచి ఆయన వెళ్ళిపోయిన వాడిగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, ఆయనే మనకు మాదిరి. ఆయన అంచేతని ఈ లోకంలో ఆయన మరణాన్ని, ఆయన జన్మాన్ని ఈ లోకంలో మానవుడు స్మరించుకుని గుర్తు చేసుకుని ప్రభువుని స్తుతిస్తున్నారు. మన దేవుడు గొప్ప దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు, మహోన్నతమైన దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ప్రియులారా, అంచేతనే మనము ఏ క్షణంలో చనిపోయినా, ఎక్కడ చనిపోయినా మనం ఎక్కడికి వెళ్తామనే నిరీక్షణ ఉందండి? మనము ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. కానీ లోకంలో వారికి ఆ నిరీక్షణ లేదు. వారు ఎక్కడికి వెళ్ళిపోతారో వారికి తెలియదు, వారి అంతం వారికి తెలియదు, వారి గమ్యం వారికి తెలియదు. కానీ దేవుణ్ణి నమ్మిన వారికి ఒక నిరీక్షణ ఉంది అని పౌలు దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి మనం చూస్తే మన నిరీక్షణ ఉంది. సదాకాలము 16వ వచనంలో చెప్పాడు, 4:16లో సదాకాలము ఆయనతో ఉంటామని చెప్పాడు. ప్రియుల, సదాకాలం ఆయనతో ఉంటాం, యుగయుగాలు ఆయనతో ఉంటాం. మరణం అనేది అక్కడ ఉండదు, ఏడుపు అనేది ఉండదు. ప్రతి బాష్ప బిందువునైనా తుడిసివేయను, దుఃఖం ఉండదు, వెలుగు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు కదండి, దాహం ఉండదు, దుఃఖం ఉండదు, వ్యాధి అనేది ఉండదు అని చెప్పాడు. ప్రియులారు, ఈ దేన శరీరాన్ని ఆయన విడుదల చేయబోతున్నాడు. ప్రియులారు, ఆయన మహిమ గల శరీరానికి సమరూపం గల దానిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చెప్తున్నాడు. ఆయన ఏ మహిమనైతే కలిగి ఉన్నాడో అటువంటి మహిమను ఆయన మనకు ఇవ్వబోతున్నాడు ఆయన రాకల్లో కదండి. ఇప్పుడైతే మన శరీరం ఏం చేస్తుందండి? జబ్బులకు లోనవుతుంది, గాయాలకు లోనవుతుంది, దెబ్బలకు లోనవుతుంది కదండి, బాధలకు లోనవుతుంది ఈ శరీరం. కానీ ఈ శరీరాన్ని దేవుడు విడిపించబోతున్నాడు. పరలోకానికి ఆయన తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎలాగుంటాడో మనం కూడా అలాగే ఉంటాం. ఆ రోగానికి మన శరీరం లోను కాదు, దెబ్బలకి గాయాలకి లోను కాదు మన శరీరం. ఆయన శరీరానికి సమరూపం గలదానిగా మన శరీరాన్ని విమోచించబోతున్నాడు. దేవుని బిడ్డలైన మనకి ఎంత ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడో చూడండి. ప్రియులారా, అటువంటి ప్రభువుని నమ్ముకున్న మనందరం కూడా ధన్యులమే. ఈ రాత్రి ఇంకా ప్రభువుని ఎవరైనా నమ్మకపోతే మరి ఏమి చేయక్కర్లేదండి. సూక్ష్మలోని మోక్షం అన్నట్టుగా, ప్రభు నేను పాపిని, మీ దాసులు మీ వాక్యాన్ని చెప్పక నేను విన్నాను, నా హృదయం పగిలిపోయింది, నేను పాపాత్ముడిని, నేను జన్మ పాపిని, కర్మ పాపినని నేను నా హృదయపూర్వకంగా నేను గమనించాను. ప్రభు, ఈ రాత్రి మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. నీవే నిజమైన దేవుడువు, నిత్య జీవం కలిగిన వాడువు, నీవే సర్వాధికారము కలిగిన దేవుడువు, మహాదేవుడు. ప్రభువా, ఈ రాత్రి నీ బిడ్డగా నన్ను స్వీకరించి మీ రక్తం ద్వారా నన్ను కడగనంటే ఎటువంటి ఘోర పాపినైనా ఆయన కడుగుతాడు, శుద్ధి చేస్తాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. పిల్లలు, అటువంటి కృప మీరు పొందుకోవాలని ఈ రాత్రి ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ మీ సంఘం కొరకు మేము ఎక్కువగా ప్రార్థన చేస్తాం. ప్రియుల ఆనందరావు గారు, మేము ఎక్కువ సహవాసం, ఆయన మేము
ఎక్కువ మాట్లాడుకుంటాం. కష్ట సుఖాలు సేవలో కష్ట సుఖాల గురించి ఎక్కువ చెప్పుకుంటాం. ప్రియులతోనే నాకు ఎక్కువ సాన్నిహిత్యం. ఈ సమయం ఇచ్చిన దేవుని దాసులకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ, వారి కొరకు, వారి కుటుంబం కొరకు, సంఘం కొరకు నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తానని సంఘ పక్షంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మంచిదండి. చక్కటి వర్తమానం ఇచ్చిన దేవుని సేవకులకు హృదయపూర్వక మూలవాక్యం ఏంటమ్మా? మూలవాక్యం ఏంటి? వర్షం వచ్చినప్పుడు ఫస్ట్ నెల కూడా అక్కడ శునుకు పడుతుంది. అలా మాట్లాడుతున్నారు. అలా నేను అనుకున్నాను ఉపవాసం చేసింది వీరు కాదు, నేను కాదు మీరే చేస్తున్నారు అనుకుంటున్నాను. చదవండి అమ్మా. అదే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఇది ఎవరు మాట్లాడుతున్నారు? అయ్యారు చెప్పారు కదమ్మా. ఎవరు మాట్లాడుతున్నారు? ఈ మాట ఎవరు అన్నారు? అయ్యా యేసు బాబు వారా, యేసు ప్రభు వారా? రాకడ కుమార్ చెప్పమ్మా. దేవుని స్తోత్రం. సరే, మంచిది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఏమన్నాడు? ఫస్ట్ మాట సాత్వికుడను దీన మనసు. ఆయన యొక్క స్వభావం ఏంటో తెలియజేస్తున్నాడు. మొట్టమాట ఆయన స్వభావం ఎలాంటిది? ఆయన సాత్వికుడు అనడానికి ఆయన అప్పగప్పుడు రాత్రి ఆయన హేళన చేస్తున్నా, ఆయన కొడుతున్నా, ఆయన చెంపలు పీకుతున్నా, కొరడాలతో కొడుతున్నా, ఆయన ముఖం మీద ఉమ్ము వేస్తున్నా, నెత్తి మీద కిరీటం పెడుతున్నా, పలాంటి ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదంటే అంత సాత్వికుడు చూడండి. గమనించే ఎంత సాధువో చూడండి. ఆయన జంతువుల్లో సాధు జంతువు ఏదండి? అలా చదువుతున్నారు. ఎట్లా జంతువులో సాధు జంతువు ఏది? వాడాడు నువ్వు హెరా నువ్వా? దేవుని స్తోత్రం. ఏదోటి చెప్పాలి కదా. గొర్రెమాంసం ఎక్కువ తింటావే నువ్వు. ఆవు అది సాధు జంతువుల్లో కల్లా సాధు జంతువు ఏదంటే ఆవు. అంటే అది ఆవు అనేది ఎప్పుడంటే అది సాధు జంతువు ఎందుకైందంటే నువ్వు ఎన్ని కుట్టినా ఎన్ని చేసినా నీ మాటకు లోబడుతూనే ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి ఎలాగొచ్చాడంటే ఒక దీన మనుషులాగా వచ్చాడంటే అర్థం ఏంటంటే ఒక సాధువు కింద వచ్చాడు. ఆయన ఎవరిని ఏమంటానికి రాలే. కానీ దాన్ని చూసి మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. లోకంలో మనం ఎలా ఉండాలి. ఒక మాట అంటే తట్టుకోలేము మనం. ఒక ఆవిడ అంది, ఒక దెబ్బ కొట్టండి పడతాను కానీ ఒక మాట అంటే పడలేను అంది. దెబ్బ మంచిదా మాట మంచిదా అన్నాను. అసలు మాట పడినండి అంది. ఇప్పుడు దెబ్బ కొడితే ఏమవుద్ది? గాయం అవుద్ది కదమ్మా. ఇది మాట ఏమో గాలికి వెళ్ళిపోద్ది కదా అన్నాను. మీకు అలాగే అనిపిస్తుంది. ఆవిడని చూసేటప్పుడల్లా మాట గుర్తొచ్చేది నాకు అంది. దేవుని స్తోత్రం. ఇలాంటి వాళ్ళు లేరా మన దగ్గర? ఎందుకంటే ఒకరోజు సేవలోకి వచ్చిన రోజు మన మద్దూరులోనే ప్రార్థన పెడుతున్నాం. మా పలానింటికి ప్రార్థన రా అన్నాను. ఆ రోజే నేను వాక్యం చెప్పాను. ఆదివారం నైట్ అది. ఇప్పుడు ఇంకా గుర్తుంది నాకు. అవి ఇంచుమించు 15 సంవత్సరాలు అవుద్దేమో ఆ గొడవ జరిగాయి. 15 సంవత్సరాల పైనే. అమ్మ పలాంటికాడ ప్రార్థన రా అన్నాను. రాను అంది. ఏమ్మా ప్రార్థన పెడుతున్నావు, మనమే కదా పెట్టుకుని ఎందుకు రావా అన్నాను. ఆవిడ నేను దెబ్బలాడుకున్నావు అంది. ఓహో ఆ ఇంటికి నువ్వా? ఎప్పుడు దెబ్బలాడుకున్నావు అంటే 5 సంవత్సరాలు ఏంటంటే దెబ్బలాడుకోండి. ఇప్పటికీ నాకు గుర్తే. గమనించండి, 5 సంవత్సరాలు అయిందా? ఎప్పుడు తిట్టిందమ్మా నన్ను? పలానా టైంలో పలానా తారీఖున పలానా రోజు నన్ను తిట్టిందా అంది. నేను నిన్న ఏదో వాక్యం చెప్పినట్టున్నాను కదా అన్నాను. చెప్పారండి అంది. ఏ వాక్యం చెప్పాను అన్నాను. ఏమో అందంతే. పనికిరాని విషయాలు గుర్తుంటాయి కానీ పనికొచ్చే విషయాలు ఏది గుర్తుండవు మనకి. గమనించండి, ఎందుకంటే ఒక మాట అంటే పడలేని పరిస్థితిలోకి వచ్చేస్తాం మనం కదా. ఏమండి, ఒక దెబ్బ కొట్టినా పడతారంట, మాట అంటే పడరంట అండి. మరి యేసుక్రీస్తు వారిని ఎన్ని మాట్లాడినారండి? ఆయన ఏమైనా మాట్లాడా? పల్లెత్తు మాట్లాడా?
ఆయన మాట్లాడితే ఆయన ఎవరేం చేయలేరు. అవునంటారా కదంటారా? ఆయన మాట్లాడితే ఇప్పుడు చూడండి, ఉదయకాలం ఎప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఉదయకాలం. సరే, ఇప్పుడు చూడండి, వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎత్తి చూపిస్తున్నారు. పాపములో పట్టబడిన స్త్రీని ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టమని ధర్మశాస్త్రం చెప్తుంది అన్నారు. రైట్, బాగుంది. ఆయన మాట్లాడినంతసేపు ధర్మశాస్త్రాన్ని ఎత్తి చూపిస్తున్నారు. మా ధర్మశాస్త్రంలో ఉన్న మాటలన్నీ చూపిస్తున్నారు. ఆయన మాట్లాడడానికి ఒక్కడు కూడా మాట్లాడలేదుటి. ఆయన మాట్లాడిన తర్వాత మొదలుపెట్టిన తర్వాత ఒకరిని మాట్లాడారా? ఆయన మాట్లాడటం ప్రారంభించాడు. ఏం మాట్లాడాడు? మీలో పాపము లేనివాడు ఆ మీద రాయండి అన్నాడు. ఒక్కరు కూడా నోరెత్తలేదు, ఒకరు కూడా రాయలేదు. అంటే గమనించండి, ఆయన నోరు ఎత్తాడంటే, ఆయన నోరెత్తి మాట్లాడాడంటే ఒక్కరు కూడా మాట్లాడడానికి అవకాశము లేదు. కానీ ఎందుకు ఆయన దీన మనసు కలిగి ఉన్నాడు అంటే, ఎందుకు ఆయన తగ్గించుకున్నాడంటే, నిన్ను రక్షించాలని ఉద్దేశం, నిన్ను నన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలని ఉద్దేశము కలిగి ఉన్నాడు. కాబట్టే ఆయన ఈ లోకానికి వచ్చి, ఆయన దేవుడై ఉండి, సర్వాధికారము కలిగిన వాడై ఉండి, రోగులను బాగు చేసిన వాడుగా ఉండి, దయ్యాలను వెళ్ళగొట్టిన వాడుగా ఉండి, చనిపోయిన వాడిని కూడా బ్రతికించిన వాడుగా ఉండి, కనీసం ఎవరితో కూడా మాట్లాడిన పరిస్థితిలో ఉన్నాడంటే, కానీ ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడంటే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడంటే, గమనించండి, ఆయన నిన్ను రక్షించాలనే ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడంటే, నిన్ను నన్ను తండ్రి దగ్గర తండ్రితో పాలు భగస్తులుగా చేయడానికైనా ఉన్నారు. ఆయన మౌనంగా ఉన్నారని దేవుని యొక్క దాసుల ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆయన ఎక్కడి నుంచో వచ్చి మంచి వర్తమానం ఇచ్చారంటే, దీన్ని మనం ఏం చేయాలి? హృదయంలో భద్రపరచుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు ఏంటంటే, పండుతో పాపం ఆ ప్రార్థనలో ప్రార్థన చేసి ఉన్నాడు. ఎక్కడ? ఇంట్లోకి వెళ్ళిపోయాడా? ఉన్నాడా? నేను ఒంటరోడైనా, ఒంటరోడు ఎందుకు వేయడు? భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారా? ఒంటరోడా? ఏమండి, భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. నేను ఒంటరోడు అంటే ఎలా గుర్తుంది? పెళ్ళిగానోడు ఒంటరోడు అన్నాలే. పెళ్ళిగానోళ్ళు ఏమంటారు? వీడు ఒంటరోడు అంటారు. పెళ్ళైన వాడు ఒంటరోడు అంటారా? చెప్పండి అమ్మా. పెళ్ళైన వాళ్ళు ఒంటరోళ్ళు అంటారా? అంటారు కదా. మరి ఒంటరోడు అన్నాడేంటి? అంటే మా పిల్ల లేదనా? పక్కనే ఉంది కదా మా పిల్ల. ఎందుకంటే ఒంటరివాడు కాదు, ప్రభు నీతో ఉన్నాడు. నేను స్తోత్రం. నేను విడువను ఎడబాయినని చెప్పిన దేవుడు నేను విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. ఏమన్నాడు? 41వ అధ్యాయం యెషయా రాసిన గ్రంథం 41:13 చదవండి. 41:13 ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏమన్నాడు? నువ్వు ఒంటరోడు కాదయ్యా, భయపడకో. ఒకవేళ ఒంటరోడు అయినా భయపడుతున్నావు, భయపడకో, నీ కుడి చేయి అట్టుకున్నాను అన్నాడు. ఇప్పుడు ఒంటరోడు ఎందుకు అయ్యాడు? ఎవరు కుడి చేయట్టుకున్నారండి? దేవుడు కుడి చేయట్టుకున్నాక అంటే నా చెయ్యి ఎవరు పట్టుకోలేదు అనుకుంటున్నావా? దేవుడు నీ చేయట్టుకున్నాడు కాబట్టి నీ ప్రమాదం నుండి తప్పించాడు. ఎన్నో ప్రమాదాలను తప్పించాడు కాదంటారా? ఎన్నో ఇబ్బందుల నుండి తప్పించాడు. ఇవాళ నిన్ను ఆశీర్వదించాడంటే ఆయన చేయి పట్టి నడిపిస్తుంటే ప్రార్థనలు అంటున్నాడు బాబా. అందరూ కూడా నేను పాపిని అంటే అంతమాల పాప అంటే నేను పాపమే అంటాడు దేవుడు. ఎందుకంటే పాపం నుంచి బయటకు వచ్చిన తర్వాత గమనించండి, దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? గుర్తుండే, మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా ఉండడానికి సిద్ధపడండి. పండితుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఒంటరోడుగా దేవునికి తోడుగా ఉన్నాడు. చక్కటి భార్యని ఇచ్చాడు, 2 బిడ్డలని ఇచ్చాడు, ఒక తల్లిని ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఒంటరోడు కాదు. ఎప్పుడు అలాంటి ప్రార్థన చేయకు. ప్రభా నాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలని చెప్పు, నా ప్రయాణంలో తోడైనందుకు నీకు వందనాలని చెప్పు. ఈరోజు పాపం ఏంటి ఏది పేరేంటిది? ఏం పేరమ్మా? వర్షిప్ ప్రేమ్. పేరు వస్తలేదు నాకు, 4 కూడా తిరుగుతలేదు. ఇవాళ పుట్టినరోజు అండి. కాబట్టి మన అందరిని పిలిచి ఆయన భోజనాలు ఏర్పాటు చేశాడు. ఎవరు కూడా ఇంటికి వెళ్ళకండి. మీకు ఒక టేబుల్ ఉంది, ఒక కుర్చీ ఉంది.
అందరూ భోంచేసి వెళ్ళాలని. ఎందుకంటే 9 అయింది టైం వచ్చేసరి అయ్యగారు కూడా 9 గంటలకు ముగించేశాడు ఆయన. 9 అవ్వకుండా ముగించాడు. 5 నిమిషాలు ఉందని 5 నిమిషాలు నేను మాట్లాడాను అంతే. అక్కడ బెల్ల కొట్టేసింది. మీరు విన్నారు నాకు తెలుసు. ఏది వినరు కానీ బెల్ల కొడుతుందని చూంటారు నాకు తెలుసు కదా. మా పిల్లల యొక్క మనస్తత్వాలు ఎలాంటివి నాకు తెలుసు. కాబట్టి ఇది 9 అయిపోయింది, నేను వదిలిపెడతలేదు అనుకుంటున్నారు కదా. అనుకోరులే. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన అయిన తర్వాత ఎవరింటికి వెళ్ళొద్దు, భోజనాలు ఉన్నాయి, భోంచేసి అందరూ తిని తృప్తిగా వెళ్ళాలని ప్రేమతో కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కేక్ పట్టరావయ్యా. కేకు కేక్ అట్టమటికి సాక్ష్యం అంటావేటి? సరే మంచిది. ఆయన సాక్షిని చెప్తున్నాడు. ఎందుకంటే నేను అన్నాను కదా, దాని కౌంటర్ వేస్తాడేమో చూద్దాం. దేవుని నామాలకు ఎన్నో ఎన్నో వందనాలు. కూడొచ్చిన సంఘస్థులందరికీ దేవుని నామన మీకు ఎన్నో నా హృదయపూర్వక వందనాలు. నేను మీతో సంఘంతో 2 విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను. 1 సాక్ష్యం, 2 కృతజ్ఞత కలిగి నేను కొంతమందికి కృతజ్ఞత కలిగి ఉన్నాను. సాక్ష్యం ఏంటంటే నన్ను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించాడు. నా భార్య మీకు తెలుసు, హైందవ కుటుంబం నుంచి వచ్చింది. అయినా కానీ ప్రభుని ప్రేమించింది. సాయిటైన భార్యగా నాకు ఉంది. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, గుణవతి అయిన భార్య కలుగుట అరుదు, అట్టిది ముత్యం కంటే అమూల్యమైనది. నా విషయంలో నా జీవితంలో నేను నెరవేరిందని నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే నాకు 2 బిడ్డలు ఇచ్చారు దేవుడు, అది మీకు తెలుసు. పెద్ద బిడ్డ పుట్టినరోజు చాలా ఘనంగా జరిగింది. చిన్న బిడ్డ పుట్టినరోజు వచ్చేటప్పటికి మనం చేయగలమా చేయలేమా అని డైలమాలో పడ్డాను. కానీ ఎదిగిన తర్వాత పిల్లలిద్దరికీ డాడీ అన్నయ్య పుట్టినరోజు చేసావు, నాకు పుట్టినరోజు చేయలేదని అడుగుతాడేమో అని బాధపడ్డాను. ఇద్దరిని సమానంగా చూడాలని ఆలోచనతో ఉన్నాను. పెద్ద బిడ్డ పుట్టినరోజు బాగా జరిగింది, కానీ చిన్న బిడ్డకి చేయాలని స్తోమత లేదు. కానీ దేవుణ్ణి అడిగాను, తండ్రి నీవే పిల్లలిద్దరికీ ఇద్దరిని సమానంగా చూడాలని ఆలోచనతున్నాను. పెద్దోడికి ఎలా జరిగిందో చిన్నోడికి కూడా అలాగే దీవించి ఆశీర్వదించని నేను దేవుని అడుక్కున్నాను. అదేవిధంగా పాస్టర్ గారిని నాకు తోడై ఉండి ఒక ఆలోచన ఇచ్చి ముందుకు నడిపించారు. అదేవిధంగా చిన్నోడు పుట్టినరోజు కూడా మీ అందరూ ప్రేమ అమ్మానందులతో చాలా సంతోషంగా జరిగింది. ఇది నా సాక్ష్యం. కృతజ్ఞత ఏమిటంటే మా అమ్మ నాకు ఎంతో సహకరించింది. అలాగే మా అన్నయ్య, మా వదిన, కుటుంబ సభ్యులు ఎంతో సహకరించారు. అన్నయ్య, వదిన అంటే మా జార్జ్ అని మా వదిన. నా పిల్లలిద్దరూ స్వాతి హాస్పిటల్లో పుట్టారు. మా వదినే మా పిల్లలిద్దరిని ఎత్తుకుంది అర్ధరాత్రి. అన్నయ్య, వదిన నాకు సమస్య వచ్చిందంటే అసలు ఎప్పుడు విసిగిపోయేవారు కాదు. దేవుడు వాళ్ళని నా కొరకు ఏర్పరిచాడు నేను అనుకుంటున్నాను. ప్రతి విషయంలో నన్ను ప్రేమించారు. నేను ఏం చెప్పినా విసుకునేవారు కాదు. ప్రతి విషయంలో నాకు తోడే ఉన్నారు. పనిపాట్లో కూడా తోడే ఉన్నారు. అలాగే మా వీధిలో వాళ్ళు కూడా పుట్టినరోజు అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి సహకరించారు. వాళ్ళకి కృతజ్ఞుడై ఉన్నాను. ఇదంతా దేవుని చిత్తం అని నేను నమ్ముచున్నాను. దేవుడు ఏర్పరిచిన జనాంగం మీరందరూ వచ్చి నన్ను ఈ రకంగా దీవించి ఆశీర్వదించారు. నేను ఎంతో సంతోషపడుతున్నాను. దేవునికి ఎన్నో వందనాలు, మీ అందరికి ఎన్నో వందనాలు. ఏమన్నా తప్పులుంటే మన్నించండి. వచ్చిన వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రేమతో అడుగుతున్నాను. ఆమేన్. మీరు చెప్పారు కదా మాస్టర్ గారు. నేను చెప్తే సరిపోయిందా? పాపం మరి మంచిది. చక్కటి సాక్ష్యం చెప్పినందుకు ఎందుకంటే మరి హృదయపూర్వక వందనాలు. ఉందా బాయ్? కేక్ ఉందా? వదిలే ఆపే. ఆఖరి ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, ఇంతవరకు నాయన నీ దాసు నిలబెట్టుకొని నీ యొక్క స్వభావము, నీ యొక్క లక్షణం ఏంటన్నది నీ దాసుని ద్వారా మాకు తెలియజేసిన విధానం బట్టి నీకు ఎన్నో వందనాలు. అవునైనా నువ్వు దీన మనస్సు కలిగిన వాడు అయ్యా, నీకు ఎన్నో వందనాలు. నువ్వు తగ్గింపు జీవితం కలిగిన వాడవని
అయ్యా నీ కొరకు నాయన, అయ్యా నువ్వు దీన మనసు కలిగిగా రిక్తుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన నా కొరకు అప్పగింపబడి నా కొరకు నాయన రక్తము కార్చే రక్తం ద్వారా మాకు పాప క్షమాపణ కలిగజేసిన దేవానికి ఎన్నో వందనాలు. అయ్యా నువ్వు లోకానికి రాకపోతే, నువ్వు తగ్గించుకుని లోకానికి రాకపోతే ఈనాడు మాకు ఈ రక్షణ లేదు నాయన. ఈరోజు మేము ఇలాగున్నామంటే, మేము ఈ విధంగా నేను ఆరాధించగలుగుతున్నామంటే మా కొరకు నాయన నువ్వు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నావు. అటువంటి ప్రభా మేము కూడా ఈ లోకంలో తగ్గింపు జీవితం కలిగి ఈ లోకంలో జీవించే బాధ్యత ఇచ్చేయండి. వాక్యం చెప్పిన దాసులను దీవించండి, వారి కుటుంబాలను వారి సంఘాలను దీవించి ఆశీర్వదించి నా వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకునే బాధ్యత ఇచ్చేయండి. ఇక్కడున్న వారికి ఏ బలహీనత ఉన్న యేసునామములో విడుదల చేయండి. శోధల నుండి విడుదల చేయండి, ఇబ్బందుల నుండి విడుదల చేయండి, ఇరికాట్ల నుండి విడుదల చేయండి. అయ్యా గర్భిణీలకు సోనె ప్రస్తుతం బిడ్డలు లేక బాధపడుతున్న వారికి సంతానం దయచేయండి. దవా చంటి బిడ్డలు కాపుదలు చూపించండి, కృపలో వాడుకోండి. పనిపాట్లలో, వ్యాపారాల్లో, వ్యవసాయంలో, డ్యూటీల్లో నడిపించి సహాయం చేయండి. అయ్యా ఇదిగో ప్రభా, ఇదిగో ప్రభా నేను హై స్కూల్ బిడ్డలు, ఎలిమెంటరీ స్కూల్ బిడ్డలు నేను ఎగ్జామ్ రాస్తున్నారు, వారి ఎగ్జామ్లో తోడైనండి. ఇతర దేశాలు మా బిడ్డలు ఉన్నారు, ఎంతకాలం ఉండాలి, ఇతర ప్రాంతాల్లో మా బిడ్డలు ఉన్నారు, ఎంతకాలం ఉండాలి అంతకాలం రావడానికి రూపు చూపించండి. ఇదిగో నీ కుమారుడు ప్రభా నైనా నీకైనా వందరు వచ్చిన వారందరికీ భోజనాలు సిద్ధపరచుండగా నేను ఇదిగో బిడ్డలు నైనా తినడానికి సిద్ధపడుతుండగా నాయన ఆహారం ద్వారా బిడ్డలు ఆశీర్వదింపబడాలయ్యా. నేను ఆహారం ద్వారా బిడ్డలు దీయింపబడాలి బాబు, నీకైనా వందనాలు. నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో తయారు చేసిన వంటకాలను ప్రతిష్ఠిస్తుండగా బిడ్డలకు ఆరోగ్యకరమైన ఆహారముగా మార్చిన కృపలో ఎవరికంటే బలహీనతలు కానీ ఆహారం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహారం ద్వారా ప్రభు శక్తిని పొందుకుని ఆ శక్తిని సేవలో వాడబడే బాధ్యత ఇచ్చేయండి. వడ్డిస్తున్న వారిని, తింటున్న వారిని కూడా దీవించండి, కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన కృపలో వాడుకోండి. దేవానికి మళ్ళీ ఇంటికి వెళ్తాను ఆయన ఒట్టి హృదయాలతో మనసుతో కాకుండా దేవులతో నింపబడి సమాధానంతో ఇంటికి వెళ్ళి మంచి నిద్ర దయచేసి వేకునే మళ్ళీ 5 గంటల కల్లా నీ మందిరానికి రావడానికి తగిన కృపా బిడ్డలకు మాకు అనుగ్రహించి నడిపించమని యేసునామమున ప్రార్థించి బిడ్డలు దీవిస్తున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప సదా మనకు తోడైండునుగాక. ఆమేన్. మీరు లేచి నిలబడితే మీకు బెంచీలు వేస్తారు. బెంచీలు వేసిన తర్వాత భోజనాలు చేసి వెళ్ళాలి.